ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి కాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. బీ ఏ యాంగ్రీ అండ్ సిన్ నాట్, లెట్ నాట్ ద సన్ గో డౌన్ అపాన్ యువర్ వ్రాత్. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Anger is a natural emotion. Sometimes we get angry when we encounter injustice. కోపం అనేది చాలా సహజమైన ఒక భావోద్వేగం. కొన్నిసార్లు మనకు అన్యాయం జరిగినప్పుడు లేదా మనం కోరినట్టుగా జరగనప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. Other times, anger manifests when our flesh plans are upended. మరికొన్నిసార్లు మన స్వార్థ ప్రణాళికలు ఉల్లంఘించబడినప్పుడు కూడా మనకు కోపం వస్తూ ఉంటుంది. But whether our anger is justified or not, we must deal with it before it leads us to sin in our words and actions. కానీ మన కోపం న్యాయమైనదేనా లేదా అది మన మాటలలో మరియు చర్యలలో పాపానికి దారితీసే అవకాశం ఉందేమో ముందుగానే గ్రహించి కోపాన్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. We must be quick to repent and quick to forgive, so that we may rest in God's peace and not let our anger grow. మనము త్వరగా పశ్చాత్తాపపడాలి, త్వరగా క్షమించాలి. తద్వారా మనం దేవుని సమాధానం పొందుకొని విశ్రాంతిని పొందుకోవాలి. మరియు మనలో కోపాన్ని ఎంత మాత్రమూ పెరగనివ్వకూడదు. కోపం నుండి, ద్వేషం నుండి ప్రభువే మనల్ని విడిపించునుగాక. మనల్ని బాధించే వారిని క్షమించడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. వారితో ఎలా వ్యవహరించాలో ప్రభువే మనకు నేర్పించునుగాక. ప్రార్థన. లార్డ్, యు నో మై హార్ట్ అండ్ మైండ్. ప్రభువా, నీవు నా హృదయము మరియు మనస్సును ఎరిగి ఉన్నావు. యు నో ద పెయిన్, weariness and frustration that plant seeds of anger within me. నాలో కోపానికి బీజాలు నాటిన బాధ, దానికి కారణాలు, అలసట, నిరాశ ఇవన్నీ నీకు బాగా తెలుసు. Help me to discern where I need to intervene and grant me the wisdom to respond with grace. నేను ఎక్కడ జోక్యం చేసుకోవాలో మరియు ఎక్కడ దయతో ప్రతిస్పందించాలో గుర్తించడానికి నాకు సహాయం చేయండి. నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. And help me to overcome the selfish desires that allow misplaced anger to grow. మరియు నాలో అనవసరంగా కోపం పెరగడానికి అనుమతించేటువంటి స్వార్థపూరిత కోరికలను అధిగమించడానికి నాకు సహాయం చేయండి. గైడ్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ సో దట్ మై యాంగర్ మే నాట్ లీడ్ మీ టు సిన్. నా కోపం నన్ను పాపంలో పడవేయకుండా ఉండటానికి నా మాటలు మరియు చర్యలను మీ ఆధీనంలో ఉంచండి. మీకు మహిమకరంగాను ఘనత తెచ్చే పాత్రగాను మీ సాక్షిగాను నన్ను నిలబెట్టండి ప్రభు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Dear friends, thank you so much for watching this video till the end. If you like this video, please do like, share and subscribe to our channel. May God bless us all. Amen.